వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ నెలాఖరున తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం, పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించనున్నారు. ఉస్మానియా హాస్పిటల్ను గోషామహల్లో కొత్తగా నిర్మించేందుకు రోడ్డులు, భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 31న శంకుస్థాపన చేసిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. టెండర్లకు జూన్ 27 వరకు గడువు ఉంది. కశ్మీర్కు చెందిన 18 ఏళ్ల రుత్సా షౌకత్ ఒక గంటలో 250 కాగితపు పడవలు తయారు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. కరోనా సమయంలో మార్షల్ ఆర్ట్స్ నుంచి ఒరిగామి వైపు మళ్లిన ఆమెకు ఇప్పటికే 50కి పైగా రాష్ట్ర, జాతీయ పథకాలు ఉన్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చేరిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నించే మూడోసారి విజయాన్ని సాధించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని విస్తరించిన టెర్మినల్కు లీడ్ B4 ప్లాటినం సర్టిఫికేషన్ లభించింది. 84 పాయింట్లు సాధించి పర్యావరణ అనుకూలత, శక్తి వినియోగం, నీటి సంరక్షణలో ఉన్నత ప్రదర్శనను చూపింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సిట్ ఎదుట హాజరయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. క్వశ్చనింగ్కు ముందు ఆయన అమెరికాలో కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నారని చెప్పారు. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2025 జూన్ ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్ను ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు బుధవారం అనగా జూన్ 11 విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. 2023 ఎన్నికల్లో హరీష్ రావు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సాక్ష్యాల లోపంతో తిరస్కరించింది. తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి మండలంలోని సిన్నపల్లి గ్రామంలో ఓ ముస్లిం కుటుంబంపై గుంపు దాడి జరిగింది. ఈ దాడిలో 5గురు గాయపడ్డారు. ఈ సందర్భంగా తమ పూర్వీకుల ఇంటికి వచ్చిన అహ్మదుల్లా ఖాన్ కుటుంబాన్ని దాదాపు 60-70 మందితో కూడిన గుంపు పదునైన ఆయుధాలతో అటాక్ చేసింది. ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామ వికాస కమిటీ గతంలో ఈ ఇద్దరు సోదరులను గ్రామంలో నివసించకూడదని తీర్మానం చేసింది. పోలీసులు ఈ ఘటనపై స్పందించకపోవడాన్ని ఆయన ఖండించారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని సాగే భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు. సరస్వతి నది పుష్కరాల సందడి అయిపోయింది. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, గోదావరి నది ప్రవహించే ప్రతి చోట ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే గోదావరి నదికి పుష్కరాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజమహేంద్రవరం. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఇప్పటి నుంచి ఏర్పాట్లపై దృష్టి సారించింది. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్న సర్కార్ పుష్కరాల నిర్వహణకు ప్రణాళికలను రచిస్తోంది. వర్తమానం ఎక్స్‌ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.